ఇక్కడ దాకింది ఇంకే చెంపకు దాకింది. ఏం అవసరం మళ్ళీ నా పేరు బండ్లు నేర్చుకొని ఉంటే ఆ జీప్ అవన్నీ ఉన్నాయి కదరా, దాని మీద ఇప్పుడు వానికి దెబ్బ తాకింది. ఇప్పుడు ఏంది బండ్ల తలం నువ్వు ఇచ్చినావు నాకంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నెక్స్ట్ టైం చెడుకన పోయినా అనుకో చంపేస్తా నేను. దీనికి బండి రాదు. నువ్వు వాడిని కొట్టొద్దు. నీకు ధరతోరా ముట్టన అవసరం లేదు అంటే అవసరం రా, చెప్పుర్రా. ప్రశాంతంగా ఉండనియరేంద్రా. ఎట్లా ఎట్లా తాకింది? ఓవర్ నడిపిరు. హలో 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 బండి గుద్దేసిందంట. హలో ఎవరు ఓవర్రా గుద్దింది? ఎవరు ఓవర్ నడిపిరు? ఇర్ఫాన్ ఇర్ఫాన్ తీసుకో. ఏడా ఏడైంది? ఏమైనా అయిందా? ఓవర్ నడిపిరు. ఇర్ఫాన్ నడిపిండా? ఎందుకు ఇస్తారా మీరు? సన్ని నడుతుంటే ఇర్ఫాన్ సన్నిని ఎందుకు ఇచ్చినా? వాడి బండి రాదు, వాడికి ఎందుకు ఇచ్చిరు? ఇర్ఫాన్ ఎందుకు తీసుకోవారు మీరు? ఏంది? అరే మీరు అరే మీరు వస్తే నాకు ఇట్లా టాచ్ ఏందిరా? ఏం చేస్తుర్రా భయ్? మీకు బండి ఎందుకు? ఏ బండి తీసిరు? కియానా? బిఎండబ్ల్యూ తీసిరు. అరే మీరేమన్నా మరే మీరు పిచ్చోరా బాయ్? మీరు ఓవర్ ఏమైంది? ఏమైనా పెద్ద అయిందా? మీరు ఏడున్నారు? మీరు కరెక్ట్ లొకేషన్ ఏడా మీది? నాకు లొకేషన్ పెట్టు. లొకేషన్ పెట్టు. నీకు రాని. అరే నువ్వు నీకుండాలా? నువ్వు ఎందుకు పంపించినావు? నువ్వు లోపల ఉన్నామా? అక్క కూర వండుతుంటే తీసుకొని పోయినట్టు. టైం ఎంత అవుతుంది? ఈ టైంకి ఏం మజాకు లేదు. బండి తాళమే. బండి తాళాలు ఎందుకు ఇస్తారు? కూర్చో, జల్దీ కూర్చో. ఏడొస్తావు? నేను పోయేసి వస్తా కదా. చాలా ఉంటది రాత్రి పూట. ఇగో ఇట్లా వేసుకుంటా ఉంటారు. వస్తే ఏదో ఒకటి నాకు నా బాధలే నేనున్నా. వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటారు. ఇగో ఇట్లాంటి పనులు చేసి పెడతారు. అరే నా బాధలా నేనున్నా. పండుకోమంటారు. ఇప్పుడు నాకు జాండీస్ వచ్చింది పడుకో అంటారు. మళ్ళీ ఇగో ఇట్లాంటి పనులు చేసి అరే ఏమైంది? తాకిందా వానికి? ఇర్ఫాన్ క్యావా క్యావా తాకిందా? అరే మీరు మంచిగా. అరే ఎందుకు రావాలి? ఎందుకు ఇచ్చారు? నువ్వు బండి నువ్వు ఎందుకు బండి వచ్చా? నువ్వు ఎందుకు అది క్యావా ఆకి క్యావరా?
అది స్టీరింగ్ అరే మీరు ఏం స్టీరింగ్ రా మీరు ఏం ఇదిగో దెబ్బ తాకింది కదరా వానికి కింద పడ్డది కదా దాన్ని తాకిందా నాది అరే మీరు చెప్పక తాకిందిరా అరే మీరు ఎందుకు తీస్తారా టార్చ్ పెట్టు ఇక్కడ తాకింది వీనికి చెప్పక తాకింది అరే మీరు ఉండే జాగాలో తుమ్ కై కూర్చోలే గాడి నువ్వు ఎందుకు తీసినావురా అలా నేను తీయలేనన్నా వీలే పోయిర్రు బయటికి తాళం నువ్వే అరే మీరు ఏం మజాకులు ఏం అవసరం చెప్పు మజా కాలేదన్నా ఆ సన్నీ గారు నడిపిండు నడతా స్టీరింగ్ తిప్పేసిండు అంతే కై కూర్చోలే బేటా ఆడే చెప్తుంది అరే మీరు ఏంద్రా ఒక్క అసలు లేదురా నువ్వు ఈ బండి ఎందుకు తీసినావు ఏం అవసరం రా స్టీరింగ్ తిప్పగానే మెల్లగా ఏం నడపలేనా ఫాస్ట్ నడిపిండు అరే అరే మీరు బండ్లు నేర్చుకొని ఉంటే ఆ జీప్ అవన్నీ ఉన్నాయి కదరా దాని మీద ఇప్పుడు వానికి దెబ్బ తాకింది ఇప్పుడు ఏంది అడ్డపనే పోదామన్నా బయటికి పోదామన్నాడు అరే నరేష్ గారు అన్నాడు సన్నీ ఆడు నడిపిండు అన్న ఈడు మెల్ల నడుపురా అని చెప్తా వాడు ఎక్కించి తీసుకొని వచ్చిండు అరే మంచి తమాషా చేస్తున్నావు ఇంకా చేసి నా పేరు చెప్తున్నావు మీరు ఇద్దరు తీసుకొని పోయింది నేను నడిపించిన అవును నేను నడిపించినప్పుడు ఇట్లా చేసిన నేను చేసిన నడిపిస్తే అన్ని కవర్ ఇచ్చారు ఎందుకు ఇస్తాను వాడు తీసుకొని వాళ్ళే అరే మీరు చేసింది అది కాక ఇంకా ఉల్టా కొట్లాడుకుంటారు ఏంద్రా మంచిగా నడుపుతున్నాడు ఆ గడ్డపర తీసుకురా ఇప్పుడు ఏంద్రా మొత్తం ఇంత వేసి ఏడికెళ్ళి వస్తుంది అరే నువ్వు మళ్ళీ అబద్ధాలు ఆడక నరేష్ నేను చెప్తున్నా అరే బండి ఎందుకు కొట్టుకోరు అవురా బాయ్ మీకుందంతా మీరు తీసుకొచ్చి నా పేరు వేస్తున్నారు నేను చేస్తాను నేను ఒప్పుకుంటా నేను ఎందుకు ఒప్పుకుంటా నేను ఎందుకు ఒప్పుకోవాలి చెప్పు దెబ్బ తాకింది కారు లోపల పడ్డది అది ఆలోచించుర్రి ఆగనా తాకుతుంది అన్నాడు ఏమైందా నువ్వు చెప్పకపోతే బండి ఎందుకు తీసుకుంటుండే సన్ని నువ్వు చెప్తేలే కదా నేను చెప్పానా మరి ఎవరు చెప్పిండు ఆ సాయిబాయికి అడుగు ఒకసారి అసలు మీరు చెప్తేనే ఎవరు తీసుకొని నడిపించింది నాకేం అవసరం మాకేం అవసరం పిచ్చలా మరి మేము ఎప్పుడన్నా ఇట్లా చేస్తామా మరి మాకు రాదని మేము ఇట్లా చేస్తామా మరి చెప్పి వేస్తా బంద్ చేసుకోను అరే ఈడ దెబ్బ తాకింది అరే మీరు చేసింది కాక లొల్లిలు పెట్టుకోకండి రా భయ్ ఏం చేయలేనా వాళ్ళు ఇద్దరు బట్టలు పెట్టుకొని నా పేరేస్తున్నాను చేసి ఒప్పుకుంటా నా చెయ్యను నేను ఎందుకు ఒప్పుకుంటా చెప్పు తప్పు చేస్తే అవన్నీ కాదు ఇర్ఫాన్ కోరి చిరు చెయ్యికి నువ్వు సరే బండి నువ్వు ఒక్కసారి ఆగురా నువ్వు వానికి ఎందుకు ఇచ్చినావు బండి నేను ఇయ్యలేనా ఆడికెళ్ళి వీడు చెప్తామని నడిపించినా నేను ఇయ్యలే బండి తాళం ఏమవసరం మళ్ళీ నా పేరు
ఆ బండి విషయాన్ని చూస్తారా మీరు కొట్టుకుంటురేంద్రా? మరి మొత్తం నా మీద వేస్తున్నాడు ఒప్పుకుంటా మీరు చూస్తురేదా మర్చిపోతున్నారు మీరు మొత్తం గణేట్ అంతా రాసుకోపోయింది. అదే మా అందరు కూర్చురు మా మీద వస్తుంది. గడ్డ పారా దేరా అది తీసుకురారా అబ్బో. అరే చేసి వాళ్ళు వీళ్ళు కాదురా వణుకుతుంది. ఇక ఫస్ట్ హాస్పిటల్ తీసుకోదామన్నా. ఏం దాకలే చెప్పక దాకింది గిరికపోయింది. ఏం దాకిందిరా? సంవత్సరం రా పాపం చిన్నప్పుడు. సరేరా టైం ఏమైతుందిరా? ఈ టైం కి ఎందుకు తీసుకోవద్దారా? కట్టపనే చాయ్కి పోదామని చెప్తాను, రైడ్ తీసుకోదామని చెప్పి తీసుకొచ్చిరాను. పోతున్నాం ధన్మన్ కార్ రైట్ స్టీరింగ్ రైట్ తిప్పే వరకు బండి అటు అయిపోయింది. మట్టి తీస్తానే సెట్ అవుతుంది, లేకపోతే కాదు అది. సాయి ఇగో దీని మీద కూర్చొని ఉంది. ఇది లేపాలి, అందరు కలిసి ఇది లేపితే మనకు అది వస్తుంది. ఇదిరో ఇదొద్దు, టార్చ్ వద్దు, పట్టుకో. ఇట్లా ఇడికిరా చిన్న పిల్లలు అది బంపర్ బంపర్ ఇట్లా లేపూరు దాన్ని అంతే అన్న. ఈ జర్ర ఈ మట్టి తీసి వచ్చేస్తాను. ఓ రాయి మొత్తం ఈడికి ఆడదాకా గిరుకోపోయింది కదరా. రాయి గాయం పడి పై పోయింది. అదే మొత్తం వచ్చేసింది రాయి. కింద గీరికపోయింది, అది సౌండ్ వచ్చింది పెద్దగా. అరే మొత్తం ఇది అంతా గిరిక. ఏం అవసరం రా చెప్పుర్రా, ప్రశాంతంగా ఉండనియరేంద్రా. మీకు ఏం అవసరం చెప్పు. అదంతా ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది. ఆ బంపర్ ఇప్పుడు గుంజినాం అనుకో, మళ్ళీ అదొకటి ఇరిగిపోతుంది. అరే ఉండే జాగాలో ఉండరు, వచ్చిరు మంచిగా కామొచ్చి. మా బండ్లతో ఏమొద్దురా? బండ్లు ఏమున్నాయి మీకు? బండ్లతో చస్తురేంద్రా? అరే తెలుసు అంటే అట్లా కాదురా. మీరు ఎందుకు పోరం చేయకి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు చెప్పు, నువ్వు చెప్పు. మనకి రాని పనులు అన్ని వేసుకుంటా కావాల్సిన కాదురా. మీరు అసలు ఈ టైం తీసుకోవడే తప్పు. అది తీసుకొని వచ్చింది ఈయన వచ్చింది కాక ఇంట పట్టుకొని వస్తాడు. కొట్టాడాలి కావాలని ఉంటాయి ఆయనకి, జల్లి కావాలని ఉంటది. నువ్వు ఎందుకు తీసుకొని ఇంకా కట్టప తీసుకొచ్చిందాక మేము తీసుకునే పోలే. మేము పోవాలనుకున్న చాయ్కి వాడి స్టీరింగ్ ధన్మని తిప్పిండు. అన్నాడు అంటే బండ్ల తలం నువ్వు ఇచ్చినావు, నాకు అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు వచ్చినావా? తీయకరా, కింద అంతుందన్నా. ఆడ కొట్టురా. నేను అది తీసేయి. నేను వచ్చింది కాక అక్కడ చెప్పి తీసుకొచ్చింది. మళ్ళీ ఎక్కించింది మళ్ళీ ఎవరెక్కిచ్చిరా? చెప్పకుండా అయిపోతుందా? తాకింది చిన్నది అయిపోతుంది. నాకు చెప్తాను, వాళ్ళకి చెప్పు. నేను పండుకొని ఉన్నా నీ ముందటనే, మళ్ళా నాకు చెప్తున్నావు. ఒక్క మాట అన్నాడు. ఇర్ఫాన్ గాని ఎందుకు పంపించు? కొంచెం కూడా బుద్ధి లేదు. ఇంకా మాట్లాడుతున్నావు కథలు పడుకుంటా. ఏమైంది? ఇగో దెబ్బ తాకింది కదా. తాకింది దెబ్బ. ఎంత మంచిగా సిగ్గుశరం లేకుండా ఇంకా తాకింది దెబ్బ అని. నువ్వు ఎందుకు కట్టపతి ఇచ్చా? ఇద్దరు కొట్లాడ పెడుతున్నావు. మంచిగా అయింది అరాబా ఇట్లా. అక్క కాసుకొని అయితే ఆడదు ఏలాక
ఆర్బి కాస్కాన్ అయితే ఏం చేయలేడు అక్కడ నన్నే అంటాడు. నిజంగా ఆర్బి కాస్కాన్ ఏం చేయలే. కాస్కాన్ చేస్తే నేను చెప్తుండే. ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ డ్రైవింగ్ చేసాడు, మధ్యలో ఆగిండు, వీడు తీసుకుండు. నువ్వు చెడగొడుతున్నావు. నేను చెడగొడుతున్నా అంటే నేను ఉన్నప్పుడు ఖాళీ జాగాలో అది చేస్తా, టర్నింగ్ లలో ఇస్తానా నేను? నేను ఉంటా కదా పక్కనే, దీనికి బండి రాదు. నువ్వు వాన్ కొట్టొద్దు. నీకు అర్హత లేదు, నీకు అర్థమైందా? నువ్వు పిల్లలను కొట్టొద్దు, నువ్వు పిల్లలను కొట్టొద్దు, నువ్వు పిల్లలను కొట్టి మొత్తం అయితే ఎందుకు కొడతాను? చూడాలా నువ్వు వద్దా ఎందుకు తీసుకొని వచ్చినావు? నేర్చుకుంటా ఏం కాదని చెప్తావు? చెప్పండి ఎట్లా తెలుస్తుంది? వచ్చిందంటే పిచ్చా తీసుకెళ్ళ అర్హత లేదు. ఇంకోసారి ఓడు, నువ్వు పంపించదు. నెక్స్ట్ టైం చెడుకన పోయినా అనుకో చంపేస్తా నేను. రేపటి రోజున ఏమైనా అయితే అప్పుడు అను కూర్చొని ఏడువు. ఏం కాదా కాంతి ఏమైతుంది? ఏదో అది 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 తిప్పింది కాబట్టి అది దాటింది. అరే ఓ మొత్తం దానికి ఏమి అది చేసేస్తావా ఏంది? గీతలు లైట్ చేసి ఎడికెళ్ళి వస్తుంది. కింద అంతుంది అది ఇంకో తవ్వుతుంది, ఇంకా ఇల్లు కూడా పోదా కింద మట్టి మొత్తం. ఈడికెళ్ళి ఉందిరా కట్టప్ప. ఇగో నేను ఒక మాట చెప్తా, ఇగో ఇగో నేను ఒక పని చేస్తా, దీని కింద రాయి పెట్టు. ఇప్పుడు ఎట్లయినా తిరుగుతుంది, అర్థమైందా? దీని కింద కొంచెం రాయి పెట్టినాం అనుకో, ఇది హైట్ లేస్తుంది, ఇది హైట్ లేస్తుంది. నీకు అర్థమైందా? దీని కింద రాయి పెట్టరా, నువ్వు పెద్ద రాయి పెట్టినావు అనుకో, నేను బండి తీస్తా. అప్పుడు ఏమైతుంది అంటే టైర్ దాని మీదకి ఎక్కుతుంటది కదా, ఇది హైట్ లేస్తుంది, ఇది హైట్ లేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అది మొత్తం మట్టి మీద కూర్చొని ఉంది. ఇగో మొత్తం కింద వరకు ఉంది అది. ఇగో ఇగో మొత్తం కింద వరకు ఉంది. ఈడికెళ్ళి చూడు, ఈడికెళ్ళి చూడు ఎంత ఉంది కింద. ఇక పోనీ అరే కూలర్ కి దాకుందిరా, తాకుతుందా? సౌండ్ వచ్చింది. ఇది మొత్తం ఇది మొత్తం దాని మీదనే ఉందిరా. కటప మెల్ల దాకి నేను బాలంటుంది. అయ్యో ఇదిగోపోయింది మొత్తం ఇక్కడి పోనీ. అనిపిస్తుందా? తెలియని చెప్పండి ఎట్లా వస్తుందా? మీరు ఫోన్ చేసినప్పుడే నేను చెప్పినా అయిపోతున్నాడు. అందరు కలిసి వాని మీద ఎగబడుతురేంద్రా, కదరా వాని ఒత్తేస్తురెందుకురా? నడిపినంటే కట్టపని ఇచ్చింది అదంతా ఓకే. ఫస్ట్ ఇది ఏం చేసాం చెయ్యి. ఇటు ఇటు చీమలు ఎక్కినా స్టార్ట్ చేయ. ఏ జరుగు, పిల్లోని జరుపు. ఇగో మొత్తం నువ్వు ఉల్టా ఇగో గైంగాయి మాట్లాడకు. నేను అంటున్నా చేతులు బాగా కాదు, కొట్టి చంపుతా. నాకు బీపీ అవుట్ చేయకు, అర్థమైందా? రాయి ఇంతకు వచ్చింది, మధ్యలోకి వేస్తావు. కొంచెం ముందుకోనన్నా, కొంచెం ముందుకి. కింద అలా కొంచెం ముంగట రావచ్చు. రేపు ఉందా పోనీ పోనీ చెప్పండి చెప్పండి చెప్పండి.
అరే ఇంకా తప్పుడు ఏ చెయ్యాలి అంటే చూసుకుంటావు చేసింది కాక స్మెల్ వస్తున్నా వాసన వస్తుంది వాసన వస్తుందా? టైర్ తిరుగుతుంది కదా అదే కావచ్చు. అరే ఆ టైర్ తిరిగింది వెనకల్ది వెనకల్ది తిరిగిందనా వెనకల్ది లే అది రబ్ అయింది అది అందుకోసం అదే స్మోక్ వస్తుంది, ముందటికెళ్ళి వస్తుంది స్మోక్. ఏమో వేలిందా? ఏం పేరే అరే కూలెంట్ వలిగిందిరా, కూలెంట్ వలిగింది. ఇగో ఇదంతా ఎగిరింది, ఇగో కాలుతున్న వాసన వస్తుంది. అరే ఎందుకు తీస్తారా? అరే లక్షలు అయితే రాబాయ్, మీకు ఏం అవసరం రాబాయ్? చెప్పుర్రు, నాకు ఏం అవసరం చెప్పుర్రి. అరే ఇప్పుడు ఉన్న టెన్షన్ లేని టైంకి పైసలు లేవు, అప్పులు గిప్పులు ఇవన్నీ ఏందిరా? ఇవన్నీ లేనిపోని నాకు పెడుతురు. మాకేం తెలుసు, చూసుకోవాలా రా భయ్. ఇప్పుడు ఒకటేసారి నేను స్పీడ్ గా తీసుకుంటా, అది అయితలేదు. దొబ్బుతాము ఆ టైర్ తిరుగుతుందా చూడు? ఏ టైర్ తిరుగుతుంది? ఇంకా లేదు. ఒక పని చేద్దాం, ఇదే రాయి తీసే బండి ఇంకో రాయి తీసేయి. ముంగట్ తీసుకో, కొంచెం ముందు తీసుకో. వచ్చిందా? చెప్పండి న్యూట్రల్ చేసి స్టార్ట్ చేసి ఇంకా కాదు, టైర్ తిరుగుతుంది. తిరగానా ఇంకా ఓన్లీ నాకు పోతుంది ఇంకకి. అరే కింద ఆడుతుందా ముంగట? ముంగట ఆడుతుంది కింద రాయ పెట్టు కట్టప్ప, ఒకసారి రాయి పెట్టు. దింపేరా? అరే మొత్తం రాయి ఉందన్నా, రాయి ఉంది. రాయిని కుదిరు వీళ్ళు, రాయి ఉందన్న కడి. ఇది పొగ వస్తుంది. ఆయిల్ ఉందా నాకు? ఇంకా ఈడదే ఎందుకురా? ఏం అవసరం రా? చెప్పుర్రా. అరే ఎందుకు తీసుకోవాలి రా? రాత్రి పూట ఏమో కియా తీసుకోరు, ఏం చేస్తారు? తిప్పి పడేరు. నేను ఏం అడగా, నేను ఈ బండ్లు ఎందుకు ముట్టుకుంటారా? ఏడైనా మన ప్రొఫైల్ చూపించుకొని బండి తీసుకొని పోతా. ఇర్ఫాన్ ఖాన్ స్కూల్ పోనీకి రానికి వాన్ కన్నట్టు తీసుకున్నా నేను. అరే నేనే వాడా, మీరు ఎందుకు తీస్తుర్రా ఈ బండి పైన? సాయనగిట్టున్నాడు అప్పుడు చెప్పు ఆయనకి. ఇక్కడి ఇవన్నీ వెళ్ళిపోయింది. ఇగో ఇగో నడపకపోతే అయిపోతున్నాయి, ఇంత దాకా రాకపోతున్నాయి. నేను హాస్పిటల్ తీసుకోవద్దా? కట్టప్ప హాస్పిటల్ పోదాం. ధరతోరా అవసరం లేదు, ముట్టని అవసరం లేదు. ముట్టని అవసరం లేదు అంటే ఇప్పుడు ఏడా తీసుకోతారు? ఆ కియా కార్ తీసుకురా, తీసుకోమను. రెడీ ఉంటాడేమో దేనికి. అన్న అక్క వెళ్ళిపోతున్నానా? ఎంత దాకింది చూడు, కనిపిస్తుందా? కనిపిస్తుందా? అరే ఎక్కువ ఎక్కువ కార్లు ఇంపార్టెంట్. అరే కట్టప్ప కియా తీసుకోను. ఏమవుతారం రా ఇప్పుడు? మాకు లొల్లిలు
కట్టప్ప తీసుకురాకపోతే అయిపోతుంది. అయ్యో, పిల్లలు పెట్టి ఆ లొల్లికి ఈ లొల్లికి ఛాన్స్ పెట్టకు, ఫిట్టింగ్ పెట్టకు. అర్థమైందా? ఫ్రిడ్జ్ ఇదేం చేద్దాం మెకానిక్ ఉండేది వలిగింది నిన్ను. ఉండే యాగలు ఒకటి ఉండరు. ఇప్పుడు లక్షలు లక్షలు అవుతాయి రా. మళ్ళా ఏమైతే లక్ష అవుతుంది అంటే నీ కాదనుకున్నావు ఇది. నువ్వు కడి కంటిని చూడన్నా కడి కంటిని ఇప్పుడు ఎన్నో ఆయన పిలిచి ఆయిల్ చూడు ఇగో అది ఎందుకురా. మళ్ళీ ఇంత పెద్ద అయినా నించుండి నేను చెప్పొచ్చు కదా ఇంత పెద్ద ఉన్నాడు అన్నా నేను చెప్పి నరేష్ గారే తీసుకొని వచ్చిన తాళము అందరినీ తీసుకోవాలి. నరేష్ గారు నేను బయట వీడన్నా నడపాలి. ఆయనకిచ్చి నడిపించిండు. నువ్వు నడుపువా సని నేర్చుకోవా ఇంకెన్ని రోజులని. ఆడు ఫాస్ట్ పెద్దలు ఎందుకు వచ్చినా పెద్దోడి మాట ఎడలెక్క చేస్తున్నావే మీరు. నువ్వు రావద్దు మరి అట్లాంటప్పుడు స్టార్ట్ చేసి మరి parking తీసుకొచ్చినా లో నన్ను. పోతేనే పోతుంది పవర్ స్టీరింగ్ దానికి. ఇప్పుడు స్టార్ట్ చేసినాం అనుకో కూలెంట్ మొత్తం అది అయిపోతుంది, ఇంజన్ సీజ్ అవుతుంది. టోచ్ అని విలువాలి అది. ఆడు 10,000 20,000 అంటారు. వాడు మంది మీద ఎక్కేనికనే ఉన్నాడు. ఈడు కాకపోతే ఆడు కాకపోతే కట్టప్ప. నువ్వు చేసింది చెప్పు. నువ్వు చెప్పొద్దు. ఆడు కాకపోతే ఈడు కాకపోతే అందరు పోయినప్పుడు అందరి పేరు చెప్పరా. ఒక్కళ్ళ మీద చెప్పకు. నిన్న కార్ యాక్సిడెంట్ లో చూడండి మీకు ఎంత దెబ్బలు తాకినాయి. ఇగో ఈడ చూడండి, ఇగో ఆగను ఆను ఇగో ఓలే పడ్డది. ఇదైతే కనిపిస్తుందా? నిన్న రాత్రికి జరిగిన యాక్సిడెంట్ లో ఇంత అయితే దెబ్బ తాకింది అనమాట. సో ఇంకా హాస్పిటల్ తీసుకుని చేసి ఇప్పుడు ఇర్ఫాన్ అయితే ఓకే ఉన్నాడు, ఏం కాలేదు. తప్పులు అన్నాక అందరితో జరుగుతాయి. వీళ్ళకి మా వాళ్ళకి సిగ్గు ఉండాలి తీసుకోవడానికి. ఇగో ఇట్లా చేసి పెట్టిరు. ఇది చిన్నగా అయింది, అదే పెద్ద అయితే ఏంది పరిస్థితి. సో కొంచెం కేర్ఫుల్. ఓవర్ వాళ్ళ తాళాలు జూబ్లో పెట్టుకొని బండి ఆడ ఈడ పెట్టకండి. ఇక పెడితే డ్రైవింగ్ రాను తీసుకొని చేస్తాం.